హాయ్! హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ఎన్ వ్లాగ్స్ 328. నేను మీ చిన్నమ్మ. ఇక ఈ వీడియోలో అయితే మా ఇంటి దగ్గర నీళ్లు లేకపోతే మా ఇబ్బంది అయితే ఏ విధంగా ఉంటుందో మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఒక 1 వీక్ అట్లా అయ్యింది మాకైతే వాటర్ లేక అసలు. ఇంకా నిన్నైతే నేను ఈవినింగ్ ఒక 10 బిందెల వరకు అట్లా మోసుకొచ్చాను. అందుకని ఇప్పుడైతే మా ఆయన అయితే మోస్తున్నాడు. ఇంకా తెచ్చిన నీళ్ళతో అయితే బయట పనుల వరకైతే నేను చేసుకున్నాను. ఒకవేళ మళ్ళీ వాటర్ వస్తే లేట్ అవుతుందని త్వరగా చేసుకుంటే అయిపోతుందని అప్పటికి కూడా ఉన్న నీళ్ళతో చేసేసాను. ఇంకా ఏం పని చేయాలో అర్థం కాక ఇటు అటు తిరుగుతుంటే ఇంక అప్పుడే వాటర్ వచ్చినాయి. ఆల్రెడీ హౌస్ కడిగి పెట్టాను కాబట్టి అందులో అయితే పైపు వేసాను కాబట్టి ఇంకా అందులో అయితే వాటర్ దుంకుతుంటాయి. ఇంకా ఇంకా ఒక డ్రమ్ ఉంది, ఇంట్లో ఒక డ్రమ్ ఉంది, అవి కూడా క్లీన్ చేసేసుకున్నానంటే అయిపోతుంది. అంటే అందులో పెద్దగా వాటర్ లేవు కానీ ఇంకా మరీ ఖాళీగా ఉంచకూడదు, పూర్తిగా కడిగేసినట్టుగా ఉంటుందని నేను అప్పుడే అయితే కడగను. వాటర్ వచ్చే ముందు కడుగుతాను. ఆల్మోస్ట్ వాటర్ అన్నీ వాడుకుంటాం కాబట్టి. ఏంటో అబ్బా, ఒక పూట తిండి లేకపోయినా మంచిగా ఉండొచ్చు కానీ ఒక్క పూట వాటర్ లేకపోతే మాత్రం అసలు ఏ పని కూడా జరగదు. నిజంగా మస్తు ఇబ్బంది పడతారు అందరూ. ఏదో చెరువులో నీరు ఎండిపోతే చేపల దానిలో అన్నట్లు ఉంటుంది మన పరిస్థితి అయితే. ప్రస్తుతం అయితే ఇన్ని రోజులు వాటర్ రాకపోవడానికి రీజన్ ఆ మిషన్ భగీరథ పైపులు అయితే ఎక్కడో పగిలిపోయాయంట. ఇంకా అవి సెట్ చేయాలి కదా, సెట్ చేసిన తర్వాత అయితే వస్తాయి. మాకైతే ఇక్కడ మస్తు ఇబ్బంది అబ్బా నీళ్ళకు. అందుకే నెక్స్ట్ మా కొత్తింటికి వెళ్ళిన తర్వాత మంచిగా పెద్ద సంప్ అయితే తీయించుకొని అదేవిధంగా ఇంకొక డ్రమ్ము కూడా పైన పెట్టించుకోవాలి. లేదంటే ఇట్లనే ఎప్పుడన్నా ఇబ్బంది అయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మనం కొంచెం వాటర్ స్టాక్గా పెట్టుకున్నామంటే ఒక 10 డేస్ అట్లా రాకపోయినా మనకి ఏ ఇబ్బంది కలగకుండా అయితే చూసుకోవాలి. అయితే కొన్ని ఊర్లలో డైలీ మార్నింగ్ ఈవినింగ్ అట్లా వాటర్ వస్తుంటాయి కానీ మా ఊర్లో అట్లా ఏమి రావు. 3 డేస్కి ఒకసారి వస్తాయి. అట్లా 3 డేస్కి ఒకసారి వచ్చినా మంచిగా సరిపోతాయి అన్నట్లు. కానీ ఇంకా ఎప్పుడన్నా ఇట్లా పైపులు పగిలిపోయినప్పుడే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక మా తమ్ముడు పాలు తీసుకొచ్చిండు. పాలు తీసుకొచ్చే టైం అయ్యిందంటే 7 అట్లా అయిపోయిందని అర్థం కంపల్సరీ. ఇక మా వాళ్ళైతే మోసేసరికి 7:15 7:20 అట్లా అయ్యింది. చాలా నీళ్ళు పడతాయి కదా, మొత్తం అసలు ఒక్క చుక్క లేకుండా మొత్తం క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మధ్యలో మధ్యలో నేను కూడా వెళ్ళాను. బయట అయితే మా చిన్న పాప వాటర్ పడుతుంది. ప్రస్తుతం కూడా మాకు ఒక పెద్ద డ్రమ్ ఉంది, ఆ తర్వాత ఒక 20 బిందెలు పట్టే హౌస్ ఉంది, ఇంట్లో ఒక 7-8 బిందెలు పట్టే డ్రమ్ కూడా ఉంది. అవన్నిట్లో కూడా మేము ఎప్పుడు పోసుకుంటాం. ఎప్పుడు వచ్చినా సరే కష్టం అనక. ఎందుకంటే ఈ విధంగా ఎప్పుడు జరుగుతుందో మనకైతే తెలియదు. అప్పుడు మనమే ఎండు చేపల్లా ఎండిపోతామని చెప్పి మా ఆయన అయితే ముందే చెప్తుంటాడు. ఎప్పుడు నీళ్ళు వచ్చినా అసలు ఒక్క బిందె కూడా ఖాళీ లేకుండా అన్నీ పెట్టుకోవాలి, లేదంటే ఇబ్బంది అవుతుంది నీకే అని చెప్పి నాకు ముందే చెప్తుంటాడు. నేను పట్టేసుకున్నా కూడా అయినా కానీ ఇంకొక 1 వీక్ రాకపోయేసరికి నేను మాత్రం ఏం చేస్తా, ఇంకా ఆల్మోస్ట్ పనంతా అయిపోయిందండి. వాళ్ళు నీళ్ళు పడుతుంటే నేను ఇంట్లో ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. సండే కదా, మళ్ళీ మా ఆయన దీపారాధన చేస్తాడని ఇంక ఇప్పుడైతే వంటకైతే పెట్టుకున్నాను. ఆల్రెడీ స్టార్టింగే అంబలి పెట్టుకున్నాను. సిమ్లో పెట్టి నిదానంగా అయితే చేస్తున్నాను. అంబలి అయిన తర్వాత మా పిల్లలు వాటర్ బట్టి పైకి వచ్చి ఫ్రెష్ అప్ అయితే అయ్యారు. మధ్యలో వెళ్ళి నేను కూడా ఒక 2-3 బిందెల వరకు నీళ్లు తెచ్చాను. ఎందుకంటే మా చిన్న పాప స్నానం చేయడానికి వస్తే ఇంకా పైపు ఉండదు కదా అని చెప్పి చిన్నగా వస్తుంది నల్ల అని మా ఆయన పడుతుంటే ఒక 4-5 బిందెలు నేను కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. ఇంకా మా చిన్న పాప అయితే టీ తాగుతుంది, మా పెద్ద పాపనేమో పాలు తాగుతుంది. ఇంకా బాగా అలసిపోయారు కొంచెం వాటర్ బట్టి కొద్దిగా పని చేసి అని ఇంకా బిస్కెట్స్ అయితే తెచ్చుకున్నాం. నేనైతే డైలీ బిస్కెట్ ప్యాకెట్ తింటాను కానీ మా పిల్లలకి పెట్టను. ఎందుకంటే వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్ తిన్నారనుకోండి మళ్ళీ అసలు ఏమి ఫుడ్ తినరు. అందుకని చెప్పి నేను మార్నింగ్ తిన్నాక మళ్ళీ యాజ్ టీజ్గా తినే టైంకి మళ్ళీ అన్నము ఇంకేమన్నా టిఫిన్ చేసినా సరే తినేస్తాను. కానీ వాళ్ళు అట్లా కాదు, మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు అసలు ఏం తినరు. అందుకని వాళ్ళకు అస్సలు ఇప్పించను అన్నట్లు బిస్కెట్స్ తీసుకురాను కూడా ఇంట్లోకి. ఇంతకుముందు అయితే ఇంట్లో తెచ్చిపెట్టేదాన్ని ప్యాకెట్స్ పెద్దవి, ఇంకా అందరం తింటాం కదా అని. వాళ్ళు ఇంకా ఇది తినేసి అస్సలు తినకుండా ఉండడం స్టార్ట్ చేసినాక ఇంట్లోకి బంద్ చేసుకున్నాను. ఇంకా టీ తాగడం అయిపోయిన తర్వాత ఇంకా మాకైతే కూరగాయలు ఇస్తుంది. ఈరోజైతే చిక్కుడుకాయ కూర చేద్దామని అనుకున్నాను. ఎంతసేపు ఉన్నా మా చిన్న పాపదైతే తొందరగా తాగేదైతే అయిపోద్దబ్బా, నుసులుతూ ఉంటుంది, తాగితే అయిపోద్దు అని చెప్పేసి అన్నట్లు. ఇంకా తాగి అయితే మొత్తానికి వెళ్ళిపోయింది బయటికి. నేను చిక్కుడుకాయ అయితే మొత్తం తెంపుతున్నాను. ఇంకా కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాను అన్నట్లు, కొంచెం తక్కువ రేట్కి ఇస్తే
అందుకని చెప్పి ఇంకా వేరే కవర్లో అయితే తీసి పెడుతున్నాను. ఫ్రిడ్జ్ లేదు కదా, ఎండకు అది కొంచెం వాడిపోయినట్లుగా అవుతుంది అని చెప్పి ఇంకా కవర్లో పెట్టుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. అయినా కూడా ఈ ఉమ్మరానికి ఒక్కొక్కసారి అంత అదిగా అయితే ఉండదు. ఇక నేను నీళ్ళు మోస్తుంటే పిల్లలకు వంటకి లేట్ అవుతుందని చెప్పి మా ఆయన అయితే నన్ను వంట చేయమని చెప్పిండు. ఎందుకంటే మళ్ళీ పిల్లలు ఆకలి టైం అయిపోతే వాళ్ళు తినరు సరిగా అని చెప్పి. అందుకని ఇంకా చెప్పాను కదా, నేను మా ఆయన ఉంటే నాకు హెల్ప్ చేస్తాడు ఖచ్చితంగా అని. తనకు కొంచెం వర్క్ లేకుండా నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇంటి దగ్గర అంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడండి. ఇంకా నెక్స్ట్ నేను ఈ ఇంట్లో పని అంతా చేసుకున్నాక కూడా ఇంకా ఒక 3-4 బకెట్ల బట్టలు అయితే ఉన్నాయి. చెప్పాను కదా 1 వీక్ నుంచి వాటర్ అయితే లేవని. ఇంకా అవన్నీ అయితే ఈరోజు ఏం ఉతకను, కానీ ఒక బకెట్ అయితే పిల్లలవి వాళ్ళ డాడీ రెగ్యులర్గా యూజ్ చేసేవి అయితే మొత్తం క్లీన్ చేయాలి. ఇంక ఇక్కడైతే చిక్కుడుకాయ నేను తెంపుకుంటున్నాను. అంటే నార తీస్తుంటే ఇంకా మా పెద్ద పాప కట్ చేయమని చెప్తే కత్తిపీట అయితే తెచ్చుకోవడానికి వెళ్ళింది. వాళ్ళు ఎక్కువగా నేను యూజ్ చేసినట్లు చాకు యూజ్ చేస్తామని చెప్పి అయితే అంటుంటారు, కానీ ఆ చాకు అయితే చాలా షార్ప్గా ఉంది. నాకే డైలీ వేలు అయితే షార్ట్ కట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు తెంపుకున్నారనుకో ఆ ప్రెషర్లో కొంచెం ఎక్కువ కట్ అయినా ఇబ్బంది అని చెప్పి నేనైతే వద్దని చెప్పాను. ఇంకా అందుకని చెప్పి ఈలపిట తీసుకొచ్చుకొని కూర్చొని ప్లేట్లో మెల్లిగా అయితే కట్ చేస్తుంది. ఇంకా పిల్లలైతే అస్సలు ఖాళీగా ఉంటే ఏదో ఒకటి సతాయిస్తూ ఉంటారు అబ్బా. అందుకనే మా ఆయన చెప్తుంటాడు, నువ్వు పని చేస్తుంటావు కదా, వాళ్ళకు వచ్చిన పని మెల్లిగా చెప్తుంటే వాళ్ళు నిన్ను సతాయించరు, వాళ్ళకి పని మీద ఇంట్రెస్ట్ వస్తుంటుందని. అందుకే ఇంకొకసారి అయితే నేను ఆ పని కరెక్ట్లే వాళ్ళకి అని చెప్పి మెల్లిగా అయితే చేయిస్తుంటాను అప్పుడప్పుడు. ఇంకా చూడండి మెల్లిగా ఓపిక ఉండి ఓపిక లేనట్టుగా అయితే చేస్తుంది. ఇంకా మా ఇంట్లో అయితే టీవీ ఉండదండి. ఎందుకంటే ఉంది టీవీ, కానీ నేను పెట్టించుకోలేదు. నాకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది, పిల్లలకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి. ఇక టీవీ ఉందంటే మార్నింగ్ 4 నుంచి నైట్ 10 వరకు 11 వరకు మోగుతానే ఉంటుంది. ఇక మనకు పడుకోవడానికి చదువుకోవడానికి మిగతా ఏ పనులు చేసుకోవడానికి అసలు వీలు ఉండదు అన్నట్టు. అందుకని చెప్పి ఇంకా నేను టీవీ అయితే ఒక 3 ఇయర్స్ అయింది మొత్తానికి తీసేసి. నాకు మామూలుగా ఉన్న టీవీ చూసేంత టైం కూడా ఉండదు. ఎందుకంటే ఇంట్లో పని, ఆ పని, ఈ పని అన్నట్లు. ఇంకా చూడండి టీ తాగిన తర్వాత మా చిన్న పాపను ఇందాక మేము టీ తాగిన గ్లాసులు అవన్నీ ఉన్నాయి కదా, కొంచెం కడుగు నాన్న అని చెప్తే బయట వెళ్ళి కడిగేసి మళ్ళీ వచ్చింది ఇంట్లోకి. నేను చిక్కుడుకాయ కోస్తా, ఆమెనే కోస్తుందా, నాకు రాదా అని చెప్పి. సరే నువ్వు కూడా పోయి అని చెప్పి నేనైతే ఇంకా పోయమని చెప్పాను. అంటే మా కత్తిపీట కొంచెం అంత షార్ప్గా లేదు, చాలా ముద్దుగా ఉంటుంది. ఇంకా అందుకనే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాలు చేసినా అది తెగదన్నట్టు. అందుకని అయితే ఇచ్చాను. ఇప్పుడైతే మా ఆయన బట్టలు అయితే ఐరన్ చేస్తున్నాను. మా ఆయన ఈరోజు పిక్నిక్కి వెళ్తున్నాడు, అంటే వాళ్ళ స్టాఫ్ అంతా కలిసి. ఇంకా అందుకని చెప్పి ఒక జత బట్టలు అయితే ఐరన్ చేసి ఇస్తున్నాను. యాక్చువల్గా మార్నింగ్ 7కి అట్లా బయలుదేరదామని అనుకున్నారు ఇక్కడ నుంచి, కానీ ఇంకా వాళ్ళ కొలీగ్స్ అంతా ఒక్కొక్కరు ఒక్కొక్క ఉమ్మడి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి మొత్తం ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడికి రీచ్ అయ్యేసరికి కొంచెం టైం పట్టింది అన్నట్లు. అంటే మొత్తానికి అటర్ ఫ్లాప్ అయింది. 9కి వెళ్దాం అనుకున్న వాళ్ళు అక్కడికి 9కి ఇక్కడే ఉన్నారు, అంటే 11 వరకు కూడా ఇక్కడనే ఉన్నారు. 1:30 అట్లా అయింది అక్కడికి వెళ్ళేసరికి. ఎండలు అయితే మస్తు కొడుతున్నాయి అబ్బా. అసలు బయటికి వెళ్ళాలంటేనే ఇంకా ఏదో అర్జెంటు ఉంటేనే తప్ప వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. ఇక బట్టలు అయితే ఐరన్ చేశాను. మొత్తం మా ఆయన బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నారు. ఇంకా వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి అబ్బా, ఎందుకంటే నాకు ఇంటి దగ్గర పనులు వస్తున్నారు కదా, అందుకని చెప్పి కొంచెం లేట్ అవుతుంది. తప్పక కంప్లీట్గా చూసేయండి. నేను నార్మల్గా ఎక్కువ కర్రీస్ కుక్కర్లోనే చేసుకుంటాను. ఎందుకంటే అందులో కొంచెం సీడ్స్ అట్లా ఉడకనివి ఉంటాయి కదా, అవి గిన్నెలో పెట్టుకుంటే ఎక్కువ టైం పడుతుంది అని చెప్పి కుక్కర్లో వేసుకున్నానంటే టైం సేవ్ అవుతుంది, అదేవిధంగా గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఇక ఇందాక మొత్తం చిక్కుడుకాయలు అయితే ఒలుచుకున్నాం కదా, అవన్నీ అయితే మా పెద్ద పాప క్లీన్ చేస్తుంది. ఆనియన్స్ టమాటాలు అవన్నీ కట్ చేసుకున్నవి చూడండి. ఇద్దరు కట్ చేసినా కూడా ఇంకా ఏదో పైన కట్ చేసిర్రు. ఆమె కట్ చేసింది, నేను కట్ చేసింది అని చెప్పుకుంటూ ఇంకా మళ్ళీ కూర చేసే టైంకి మళ్ళీ నేను సిమ్లో పెట్టుకొని గ్యాస్ కింద కూర్చొని అయితే మళ్ళీ కట్ చేసుకుంటున్నాను. ఇంకా అన్నీ కట్ చేసుకొని అందులో వేసుకుంటేనే, లేదంటే పొడువుగా కాయలు అట్లనే ఉంటాయి, ఇంకా అవి తినాలని కూడా అనిపించదు. తీసి ప్రశాంతంగా సైడ్కి పెట్టి ఇంకా విత్తనాలు తినేస్తారు మా వాళ్ళు అయితే. ఇంకా అందుకని చెప్పి నేనైతే కర్రీ చేసుకుంటున్నాను. ఆల్రెడీ అంబలి చేసుకున్నాను, రైస్ చేసుకున్నాను, ఇంకా పాలు కాచి ఒకవైపు పెట్టుకొని టీ కూడా చేసుకొని ఇంకా అందరం తాగాము కదా. ఇక నెక్స్ట్ చేసే పని ఇక కర్రీ ఒకటి చేసుకుంటే ఫుడ్ తినేసేయడమే. సండే కదా, మామూలుగా ఏదైనా టిఫిన్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా అస్సలే నీళ్ళు లేవు. నీళ్ళు లేని టైంలో టిఫిన్లు పెట్టుకుంటే ఇంకా వాటర్కి ఇబ్బంది అవుతుంది. నాకు ఇంకా ఏ పని కూడా తోచదు, అసలు చేయాలనిపించదు.
ఇంట్లో లేవు, బయట లేవు అని చెప్పి అయితే ఇంకా టిఫిన్ అయితే చేయలేదు. చూడాలి మా పిల్లలు తినే వరకు ఏమంటారో ఏమని చెప్పి. ఇంకా వాళ్ళకు కూడా తెలుసు కదా ఇంట్లో వాటర్ లేవు, ఇబ్బంది అవుతుంది అని చెప్పి. ఏంటోనబ్బా ఇంట్లో ఆడవాళ్ళ పని అయితే ఎంత చేసినా ఎప్పుడు ఒడవని పనే ఉంటుంది. కొందరైతే తొందరగా చేసుకొని ఇంకా టైం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీడియోస్ కానీ లేదంటే టీవీ కానీ చూస్తూ ఉంటారు. కానీ మనకైతే అంత టైం దొరకదు. ఏమన్నా టైం తీసుకొని కూర్చున్నామంటే ఇంకా అప్పుడు ఏదో ఒక పని అయితే మిగిలిపోతుంది. చూడండి కర్రీ తినమని చెప్పాను కదా, అస్సలు తినట్లేదు. నువ్వు చేసే వరకు టైం 10 అవుతుంది, మాకు ఆకలి అవుతుంది అని. ఇంకా అందుకని చెప్పి ఇటువైపు అయితే పులిహోర పెట్టుకున్నాను. ఇక తొందరగా కల్పించేస్తే తినేస్తారని. ఇక మా ఇంట్లో లెమన్స్ అయితే లేకపోయిండే. మా ఇంటి దగ్గర కింద వేరే అక్క వాళ్ళ చెట్టు ఉంది. ఇంకా ఆంటీ దగ్గర చెట్టు కన్నా తెంపుకొస్తాను, లేదంటే ఆంటీ దగ్గర ఇప్పించుకొస్తాను అని చెప్పి మా పెద్ద పాప వెళ్ళి లెమన్స్ అయితే తెచ్చుకుంది. ఇంకా వాళ్ళు తెచ్చుకున్నారు కదా అని చెప్పి తొందరగా నేను కలిపిచ్చేస్తే వాళ్ళు తినేసి ఇంకా ఆడుకుంటారు అని చెప్పి నేనైతే ఇక పులిహోర అయితే కలుపుతున్నాను. ఇక ఈ కర్రీ చేస్తున్నప్పుడు టైం అయితే 10 అయ్యిందండి. ఇంకా అప్పుడైతే ఫోన్ చేసిర్రు పనోళ్ళు, మేము ఈరోజు మీ ఇంటికి పనికొస్తున్నామని. అంటే వాళ్ళకి కొన్ని మెటీరియల్స్ అయితే ఇవ్వాలి కదా, సీకు కట్ చేస్తారు కాబట్టి సీకులు అయితే తెచ్చివ్వాలి. ఇంకా కొన్ని కొన్ని ఇవ్వాలని చెప్పి మా ఆయన వెళ్ళడానికి మా ఆయన రెడీ అయ్యిండు. ఇంకా వాళ్ళైతే ఫోన్ చేసిర్రు. అప్పుడు చూడండి మా ఆయన టెన్షన్ ఈట ఆట అన్నట్టు నూసలే వరకు 11 అట్లా అయింది. అంటే ఏం తెచ్చివ్వలేదు, కానీ ఇంకా వాళ్ళ తమ్ముడికైతే అన్ని లిస్టు చెప్పి అమౌంట్ అయితే ఇచ్చి వెళ్ళిండు. ఇవన్నీ తీసుకొచ్చి ఏమన్నా తక్కువ అయితే నాకు ఫోన్ చేయి, నేను ఫోన్ చేసి చెప్తాను నీకు అని చెప్పి. ఇంకా సరే అని చెప్పి తనైతే వెళ్ళిపోయిండు. ఇంక ఇవన్నీ చూసుకొని వెళ్ళేసరికి 11:30 ఇంటి దగ్గరనే అయింది. మా ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా వెళ్ళే సిచ్యువేషనే ఉండదండి. ఎప్పుడు ఏదో ఒకటి సడన్గా ఎంట్రీ ఇచ్చి ఇంకా కొంత సమయాన్ని ఏదో రకంగా వేస్ట్ అయితే చేస్తుంది. ఇప్పుడే కాదు ఎప్పుడైనా అంతే. ఈరోజు నేను వెళ్తున్నాను కదా అన్న ఫ్రీడమ్ అనేది అసలు ఉండనే ఉండదు. ఆ సమయానికి ఏదో ఒకటి ఎదురయ్యి ఇంకా టెన్షన్ మామూలుగా ఉండదన్నట్లు. కానీ ఖచ్చితంగా తనైతే అక్కడికి వెళ్ళాలి, మీటింగ్ కాబట్టి అందరూ వాళ్ళ కొలీగ్స్ వస్తారు కాబట్టి. ఇంకా వెళ్ళే సిచ్యువేషన్లో ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది హడావిడి. ఇంకా ఇప్పుడైతే నేను పులిహోర అయితే రైస్ కలిపేస్తున్నాను. ఇంకా రైస్ కలిపేసి వాళ్ళిద్దరికి, మా చిన్న పాపకు మా పెద్ద పాపకి, ఇంకా మేమందరం ఏం తినమన్నట్లు. మా ఆయన వెళ్ళిపోతాడు కదా బయటికి, ఏం తినడు. నేను బట్టలు ఐరన్ చేస్తున్నప్పుడే అంబలైతే తాగిండు. ఇంకా అందుకని చెప్పి వాళ్ళిద్దరి కోసమే నేను ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయిన తర్వాత ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాలి కదా, ఇక అందుకని చెప్పి అంబలి పోసుకొని మా తమ్ముడికి టిఫిన్ తీసుకొని అయితే అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ డే పనోళ్ళు వచ్చిన రోజైతే కొంచెం ఎక్కువ పని ఉంటుందబ్బా. ఎందుకంటే మేము అక్కడ వాడుకునే సామాన్లన్నీ ఇంటికి తెచ్చుకుంటాం కదా, మళ్ళీ వాళ్ళు వచ్చిన రోజు అన్నీ తీసుకెళ్ళాలి. అంటే మళ్ళీ వాళ్ళకి ఏమేమి అవసరం ఉంది, ఏమేమి అవసరం లేదు వాళ్ళు ఒక్కొక్కటి చెప్తుంటే అందుకని చెప్పి నాకు అక్కడికి ఇక్కడికి తిరిగి మస్తు అవుతుందండి అసలు. ఒక్కోసారి అయితే నాకు అనిపిస్తుంది ఇల్లు దూరం ఉన్న మా వాళ్ళు సచ్చినట్టు బైక్ మీద తీసుకొచ్చేవాళ్ళు, తీసుకుపోయేవాళ్ళు. నేను ఇక్కడన్నా ఉంటుంటే అక్కడన్నా ఉంటుంటే అని. కానీ మా ఇల్లు అంత దూరం లేదు, అంత దగ్గర లేదు కాబట్టి ప్రతిదానికి నేనే పరుగులు తీయాల్సి వస్తుంది. ఇంకా మా వాళ్ళని ఈరోజు తీసుకురమ్మంటే రేపు తీసుకొస్తారు. అంటే ఇంకా మా ఆయన ఉంటే అట్లా ఉండదులేండి, కానీ ఇక నేనున్నాను కాబట్టి కొంచెం తెచ్చేయాలి. అందుకని చెప్పి ఇంకా పులిహోర అయితే రెడీ అయింది. నేనైతే ఒక గ్లాస్ అంబలైతే తాగేస్తున్నాను. ఇక చూడండి ఇంటి దగ్గరికి అయితే పనోళ్ళు వచ్చిర్రు చెప్పిన కదా, చెక్కలు అయితే కొట్టేసిర్రు. ఇంకా బయటనేమో సీకులు కట్ చేసుకుంటున్నారు. ఇక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. నా వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఉంటానండి మరి, బాయ్.